వాక్యము దేవుడై వాక్యము దేవుని యొక్క ఉండెను. వాక్యము దేవుడై వాక్యమే దేవుడై ఉండి మనతో మాట్లాడుతున్నాడు. అనగా దేవుడు తన వాక్యములో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో భక్తి శ్రద్ధతో దేవుని యొక్క వాక్యమును వినువారే ఉండాలి. వినువారు మాత్రమై ఉండి మనలను మనం మోసం చేసుకోవడం కాదు, కానీ దేవుని యొక్క మాటలు నీ హృదయంలో భద్రపరచుకొని తప్పకుండా ఆ వాక్య ప్రకారం జీవించాలని దేవుడి ప్రేమను బట్టి మీరు తెలియజేస్తున్నా. ముఖ్య ఉద్దేశం ఏమనగా దేవుని యొక్క వాక్యము విన్న బిడ్డలమైన మనము ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క కోరిక ఏంటంటే నా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నా పిల్లలు బాధపడితే నేను చూడలేను. మనమైనా మన బిడ్డలు బాధపడితే చూడగలమా? చూడలేం కదా. అందుకని దేవుడు మనం బాధపడితే చూసే దేవుడు కాదు. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు దేవుడు. అందుకే మనం సంతోషంగా ఉండాలంటే మనలో ఉన్న పాపం అంతా పోవాలని పాపాన్ని తుడిచివేసి పరిశుద్ధులుగా మనం చేసిన దేవునికి ఎంతగా స్తుతించినా రుణం తీర్చుకోలేమో.